వంట రాని వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఈజీగా బిర్యానీని చేసిస్తారు. ఈరోజు నేను మీకు పర్ఫెక్ట్ అయిన కొలతలతో బిర్యానీని ఎలా తయారు చేయాలో ఈరోజు వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాను. ముందుగా మంచిగా క్లీన్ చేసుకున్న 1 kg చికెన్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ 1 కప్ పెరుగు. వీటన్నిటిని వేసి మంచిగా మ్యారినేట్ చేసి 1/2 అవర్ వరకు పక్కనుంచండి. ఆ తర్వాత బిర్యానీకి సరిపడినంత గిన్నె తీసుకొని అందులోకి 200 గ్రామ్స్ ఆయిల్ లేక ఘీని వేసి అండ్ అలాగే ఇక్కడ నేను చూపించిన హోల్ గరం మసాలా స్పైసెస్, సెంటర్కి కట్ చేసిన పచ్చిమిర్చి 10 నుంచి 12, కట్ చేసిన ఉల్లిపాయలు 4, వీటన్నిటిని వేసి కాస్త గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత టీ కప్పుతో 1 కప్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది దాదాపు 75 to 100 గ్రామ్స్ వరకు ఉంటుంది. వీటిని వేసి 1 నిమిషం పాటు అలా ఇందులో ఉన్న పచ్చి స్మెల్ వెళ్ళేంత వరకు ఉంచి ఆ తర్వాత 4 కట్ చేసిన టొమాటోస్ని వేసి మంచిగా మెత్తగా మగ్గిన తర్వాత సన్నగా తరిగిన గుప్పెడు కొత్తిమీర, పుదీనా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కోకోనట్ పేస్ట్, వీటన్నిటిని వేసి మరొక నిమిషం పాటు మంచిగా వేగనిచ్చి ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఫుడ్ కలర్ని వేయండి. ఇది నేను వేయడం వల్ల బిర్యానీకి ఒక మంచి కలర్ వస్తుంది. ఒకవేళ మీరు దీనిని ఇష్టపడని వారైతే స్కిప్ చేసేయవచ్చు. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పక్కనుంచుకున్న చికెన్ని గిన్నెలోకి వేసి మంచిగా కలపండి 3 నుంచి 4 నిమిషాల పాటు. చికెన్కి మసాలాలు మొత్తం బాగా పట్టేలా. ఆ తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న గిన్నెలోకి 1/2 గ్లాస్ వరకు వాటర్ని వేసి గిన్నె మంచిగా క్లీన్ చేసుకొని ఆ వాటర్ చికెన్లోకి వేసి మరొక నిమిషం పాటు మంచిగా కలుపుకొని ఆ తర్వాత పైన మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్ మీద చికెన్ని 60% వరకు ఉడికించుకోండి. ఇలా ఈ విధంగా చికెన్ని ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ని వేయాలి. నేనైతే ఇక్కడ 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ని వేసి అండ్ 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసి ఒకసారి బాగా కలిపి ఉప్పు సరిపడిందా లేదా అని చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు అవసరం అనిపిస్తే కొద్దిగా వేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ముందుగానే 1/2 అవర్ వరకు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని లేదంటే మనం రెగ్యులర్గా వాడే సోనా మసూరి రైస్ని తీసుకోండి, మీకు ఏది వీలైతే అది. ఇప్పుడు ఈ రైస్ని మరుగుతున్న నీళ్ళలోకి వేసి చిన్నగా ఒకసారి అలా కలిపి పైన మూత పెట్టి ఫస్ట్ 5 మినిట్స్ హై ఫ్లేమ్ మీద అండ్ దెన్ సెకండ్ 10 to 12 మినిట్స్ లో ఫ్లేమ్ మీద దమ్కి ఉంచండి. ఆ తర్వాత పైన మూత తీసి చూస్తే చూడండి మీరే ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. చూసారా కదండి ఎంత సింపుల్. ఈ వీడియోలో నేను మీకు ప్రతిదీ క్లియర్గా చెప్తున్నాను. మీరు లెర్నర్స్ అయినా బిగినర్స్ అయినా ఎవరైనా సరే ఇట్టే సింపుల్గా చేయాలని. నా యొక్క చిన్ని ప్రయత్నం వీడియో నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్.